Welcome to Ladakh. Yes, hello guys, good morning, welcome back to the channel from Gulmarg, Sonmarg. आज ले जाना है, ले तक जाना है. హలో గైస్, ఇప్పుడే సోన్మార్గ్ నుంచి స్టార్ట్ అయిపోయాం కదా. స్టార్ట్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్ వచ్చాను కూడా లేదు. ఎదురు ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి అని చెప్పేసి 2 వరకు అయితే ఆపేశారంట. ప్రస్తుతానికైతే 12:30 అవుతుంది టైము. అండ్ అలా అంటే దారిలో వీళ్ళు కనిపించారు. యాక్చువల్గా నేను వెళ్తున్నప్పుడు వీళ్ళు ఆగి బైక్ ఏదో చెక్ చేస్తున్నట్టు కనిపిస్తే వీళ్ళ బైక్ ఏదైనా ప్రాబ్లం అయిందేమో అనుకుని నేను ఆగాను. కానీ వీళ్ళని అడిగితే లేదు, ముందర ల్యాండ్ స్లైడ్ ఉందంట, సో అందుకని 2 వరకు ఆపేశారని చెప్తున్నారు. వీళ్ళైతే శ్రీనగర్ నుండి. సో వీళ్ళ కోసం ఆపే ప్రాసెస్లో మన బైక్ పడిపోయింది. సో ఫస్ట్ టైం రైడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి బైక్ పడటం అయితే ఇవాళే ఫస్ట్ టైం. అండ్ నేనైతే ఇందాకటి నుంచి ఈ సీనరీ చూస్తూ ఉన్నాను కదా, ఆగి ఫోటోలు తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఎట్లాగైనా ఇవాళ 350 కిలోమీటర్స్ ఉంది. సో అది కొట్టాలంటే ఇక ఎక్కడ ఆగకూడదు. సో ఫోటోలు అవన్నీ స్కిప్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. అంత మంచి లొకేషన్స్ కనపడుతుందా. ఒక్కొక్క లొకేషన్ అండ్ ఒక్కొక్క సీనరీ ఎలా ఉందని అంటే అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఇక్కడ ఆగిపోయి కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్దాము అని అనుకుంటే ఇంకా ముందుకెళ్ళే లోపు ఇంకా మంచిది, ఇంకా అలా ప్రతి చోట కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ అలా ఉంది ప్రస్తుతానికి అయితే. చాలా బాగుంది. సో ఎట్టాగో ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది కాబట్టి నేచరే మమ్మల్ని ఆపేసింది ముందుకెళ్ళకుండా. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వీడియోస్లో ఎక్స్పీరియన్స్ చేసేదానికంటే నేనంటే ఏదో వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను, కానీ యాక్చువల్గా అయితే వీడియోస్లో ఎక్స్పీరియన్స్ చేయడం కంటే డైరెక్ట్గా వచ్చి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అంత బాగుంది నిజంగా. అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఇదొక వేరే ప్రపంచం ఉన్నట్టుంది. అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుందో, అలా ఏం లేదు. అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుందని నేను అనుకున్నాను కానీ యాక్చువల్గా. కానీ నిన్న మాకు సోన్మార్గ్ వచ్చే రూట్లో కాశ్మీరీ వ్యాలీలో ఒక అన్న కనిపించారు. వాళ్ళది లోకలే అనమాట, కాశ్మీరు. అన్న చెప్పాడు అసలు లదాఖ్ ఈజ్ డిఫరెంట్ ప్లేస్ అని. మేము ఇక్కడ ఉండి ఒక 4-5 సార్లు వెళ్ళొచ్చినా సరే ఇంకా అది మాకు కొత్తగానే అనిపిస్తుంది. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని. సో మీరు కూడా రండి, ఖచ్చితంగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. కుదిరితే ఫ్యామిలీతో రండి. మనం మ్యాక్సిమం ఏంటంటే మనమే పిల్లలము మన ఫ్రెండ్స్ ఇలా రావడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫ్యామిలీతో రండి, వాళ్ళకు కూడా చూపించండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు. అండ్ ఇక్కడ వీళ్ళని కలిసాను కదా, వీళ్ళల్లో తినైతే సందీప్ నెడంపల్లి ఉన్నాడు కదా, తను
అన్నిటి వచ్చినప్పుడు నేను పర్సనల్గా కలిసి వీళ్ళ ఇంట్లో స్టే ఇచ్చారంట. సో మన తెలుగు వాళ్ళకి చాలా మంచిగా మర్యాద అయితే ఇస్తున్నారు ఇటువైపు. సో హ్యాపీ. అండ్ అలాగే నా నెంబర్ ఇచ్చాను ఇప్పుడే, మన ఆంధ్ర సైడ్ ఎప్పుడైనా వస్తే కలవమని చెప్పేసి. సో भैया आपका नाम क्या है? मेरा नाम अबरार नज़ीर है। अच्छा ठीक है, आपका नाम है? अब्रार बशीर। हम दोनों का नाम सेम है। बहुत अच्छा हुआ आपको मिलके। వెదర్ చిన్నగా చేంజ్ అవుతుంది. చిన్నగా ఇప్పుడే వాన కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ పైన క్లౌడ్స్ చూడండి, ఆ స్నో పీక్స్ని ఎలా కవర్ చేసేస్తున్నాయో. ఆ క్లౌడ్స్ గట్టిగా ఇటు వస్తే ఖచ్చితంగా ఇటు పెద్ద వాన పడే ఛాన్స్ ఉంది నిన్నట్లాగా. నేనైతే రెయిన్ కవర్స్ ఇవన్నీ వేసేసుకున్నాను. అండ్ అలాగే కింద వ్యాలీలో వాటర్ ఫాల్, ఐ మీన్ రివర్ లేక్ ఏదో అది కూడా ఫ్లో అవుతుంది. చాలా బాగుంది. ఆ సౌండ్ ఇక్కడ వరకు వినబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. రైడర్ ఫ్రమ్ కేరళ 10 days అయింది కేరళ నుంచి స్టార్ట్ అయ్యారంట. అండ్ ఇదిగోండి ఇక్కడే ముందు అక్కడ ల్యాండ్ స్లైడ్ ఉందని చెప్పేసి చూపిస్తాను. పైన అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. సో అక్కడ ల్యాండ్ స్లైడ్ ఉందని చెప్పేసి ఆపేశారు. సో చాలామంది రైడర్స్ అయితే కనబడుతున్నారు. అలాగే మంచి వ్యూ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అయింది. అండ్ రైడ్లో ఇంత ఎర్లీగా స్టార్ట్ అవుతుందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎప్పుడైతే అక్కడ ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది అన్న పాయింట్ని దాటామో మనం, అక్కడ నుండి అసలు రోడ్స్ అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక పక్క చూస్తేనేమో వాన పడుతుంది, అలాగే పైనుంచి రాళ్ళు జారి పడుతున్నాయి కొన్ని చోట్ల. రోడ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో, గుంటలు పడి అంతా వాటర్ నిండిపోయినాయి అనమాట వాన పడడం వల్ల. అండ్ అలాగే అటువైపు చూస్తే లెఫ్ట్ సైడ్ పెద్ద లోయలు. అందుకనే నేను మ్యాక్సిమం రైట్ సైడ్కే పోతున్నాను. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి గ్లేషియర్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్లేషియర్స్ దగ్గర అయితే ఒక పక్క నుంచి స్నో కరుగుతూ ఉంది. అలాగే మొత్తం క్లౌడ్స్ వచ్చి మొత్తం ఫాగ్ వచ్చేసింది అనమాట. సో హెల్మెట్ యాంటీ ఫాగ్ అవడం వల్ల ఆ కొంచెం స్పేస్ వరకే, ఎక్కడైతే యాంటీ ఫాగ్ లేయర్ ఉందో అక్కడ వరకే నాకు రోడ్ కనిపిస్తుంది. మిగతాదంతా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఒక పక్కనేమో కొంచెం ఆల్టిట్యూడ్స్ వల్ల ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఈ రోడ్లో ఇంకో టాస్క్ ఏంటంటే, ఇది వన్ వే కూడా కాదు, ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి మళ్ళీ. అసలు మామూలు అడ్వెంచర్ కాదు. ఇప్పటి వరకు అసలు ఇదే నా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కొంచెం భయం కూడా వేసింది నిజం చెప్పాలంటే, కానీ చాలా క్రేజ్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా అక్కడ మాట్లాడున్నట్లయితే అసలు అల్టిమేట్ ఉండేది. నేను ముందు ఒక చాట ఆగి మాట్లాడాను దీని గురించి. మీరు నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూడొచ్చు. సో ఈ పర్టికులర్ డే అండ్ ఈ పర్టికులర్ రోడ్ అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ మధ్యలో ఏమైందంటే మన గోప్రో కూడా కింద పడిపోయింది. సో అందుకే నేను ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. గోప్రో పడిపోయింది. అండ్ అలాగే హై ఆల్టిట్యూడ్స్ వల్ల బ్యాటరీస్ అన్నీ డ్రైన్ అయిపోతున్నాయి. వెంటనే ఛార్జింగ్ అన్నీ దిగిపోతున్నాయి.
బ్యాటరీ మార్చుకునే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ. ఎందుకనంటే మొత్తం హ్యాండ్స్ ఇవన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట. బ్యాగ్స్లో ఉండి బ్యాటరీస్ చేంజ్ చేసేంత లేదు. సో మ్యాక్సిమం అయితే రికార్డ్ చేశాను. హలో గైస్, మనమైతే భయ ఉదర్ రకం మనమైతే ప్రస్తుతానికి 0 పాయింట్ దగ్గర ఉన్నాం. नहीं 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 मेरा दोस्त आ रहा है दो. మనమైతే ప్రస్తుతానికి 0 పాయింట్ దగ్గర ఉన్నాం. నోట్లోంచి పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. సిగరెట్ తాగట్లేదు, స్మోక్ చేయట్లేదు, ఆటోమేటిక్గా పొగలు వస్తున్నాయి. 0 పాయింట్ అంటే బయట ఇప్పుడు లొకేషన్ చూపిస్తాను. అల్టిమేట్ ఉంది. అండ్ ఇప్పటి వరకు రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. మధ్యలో ఆ రోడ్స్కి నేను బైక్ పెట్టిన ఆ గోపురం కూడా కింద పడిపోయింది. అసలు ఇంకా వర్ణించలేను. నేనైతే ఒకటే చెప్తాను, ఈ వీడియోస్ ఇవన్నీ కాదు కానీ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఈ రైడ్ చేయాలి. నాకు ఈ కొంచెం దూరానికి ఎలా అనిపిస్తుంది, ఇంకా మనం 1500 కిలోమీటర్లు ఉంది రైడ్ చేయాల్సింది. అదంతా రైడ్ చేస్తే అల్టిమేట్ అసలు ఇంకెలా ఉంటుందో. సరే ప్రస్తుతానికి ఇటైతే చూడండి, వెనుకమాల మొత్తం మంచు కొండలు. ఏంటంటే వాన పడుతుంది, యాక్చువల్గా ఫుల్ వాన పడుతుంది. నేను ఆగి అసలు ఇంకా వ్లాగ్ చేయలేనేమో అనుకున్నాను, కానీ ఇక్కడ 0 పాయింట్ దగ్గర ఇదిగోండి ఇవన్నీ షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. సరే ఇక్కడ వేడివేడిగా ఒక కాఫీ తాగుదామని ఆగాను. ఇక్కడ దొరికింది మనకి చేయడానికి. ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను చూపించలేనేమో అనుకున్నాను యాక్చువల్గా అసలు ఇదంతాను, కానీ ఇక్కడ బై గాడ్స్ గ్రేస్ ఇది ఇక్కడ ఆగి చూపించగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మొత్తం గడ్డలు కట్టిపోతున్నాయి నావి. ఈ హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నాను, మధ్యలో రైడింగ్ గ్లౌస్ తీసేసి ఈ రైడింగ్ గ్లౌస్ నుంచి లోపలికి ఎయిరిపోయి మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. అందుకని హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నాను, కానీ వాన పడటం వల్ల ఇది కూడా తడిసిపోయింది అనమాట. సో हमारे साथ ही है इधर रुकाओ उसको. సో సూపర్ ఉంది. నేనైతే కాఫీ చెప్పాను, కాఫీ తాగాలి. వాట్ అన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు వచ్చేసారు ఇప్పుడే. వెల్కమ్ టు లదాఖ్.
ఇక్కడ మనం కార్గిల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సైన్ చేయాలన్నమాట. అండ్ అలాగే హెల్మెట్స్ అయితే యాంటీ ఫాగ్ హెల్మెట్స్ తెచ్చుకోండి. నార్మల్ హెల్మెట్స్ అస్సలు పని చేయట్లేదు. రాహుల్ నార్మల్ హెల్మెట్ పెట్టుకున్నాడు అండ్ నేనైతే మిత్రం యాంటీ ఫాగ్ వాడాం. ఈ నార్మల్ హెల్మెట్ ఏంటంటే బైక్ రెంట్స్తో పాటు ఇస్తారు. సో ఒకవేళ రెంట్స్ తీసుకునే పని అయితే నార్మల్ హెల్మెట్స్ కన్నా మీ ఓన్ యాంటీ ఫాగ్ హెల్మెట్స్ తెచ్చుకుంటే బెస్ట్, లేకపోతే అల్లాడాల్సిందే. ये ब्लैक कलर इस्तेमाल करना दोबारा इसी बैठ के फोटो नहीं खींचना, बैठ के फोटो नहीं. ओके ठीक है. क्लास में मत जाना सर. ओके ओके. अभी फोन लेके जाने से एक ड्रेस And this is Kargil War Memorial. ఆ జ్యోతి ఇప్పుడు అలా వెలుగుతూనే ఉంటుంది. అండ్ ఐ విల్ షో యూ మనకి ఇతని గురించి మొత్తం తెలుసు కదా ఆల్రెడీ. సో దిస్ ఈస్ ద థింగ్. ఈ వెనకమాల ఉన్న కొండ వచ్చేసరికి కెప్టెన్ విక్రమ్ బత్రా ఫస్ట్ మనకి షేర్షాలో చేయిస్తారు కదా, తను క్యాప్చర్ చేసిన ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ ఇటు వెళ్ళిన తర్వాత మనకు ఇదిగోండి ఫస్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ కనపడుతుంది కదా, అదేమో టైగర్ హిల్. అండ్ ఇటువైపు చిన్న ట్రయాంగిల్ కనపడుతుంది, అదేమో రైనో హిల్. అండ్ కొంచెం పక్కన మనకి యూ షేప్లో ఒక కొండ కనబడుతుంది, అక్కడే మనకి షేర్షాలో చూపిస్తారు కదా, తను ఫైట్ చేస్తూ చేస్తూ చనిపోతారు, ఆ పాయింట్ అనమాట. ఆ 3 హిల్లు ఇవి. హాయ్ గైస్, ఫైనల్లీ ఇన్ కార్గిల్లో ఉన్నాం మనం. అండ్ ప్రస్తుతానికి అయితే రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి కాస్త అలా ఫ్రెష్ అయ్యి తినడానికి బయటకు వచ్చామన్నమాట. వన్స్ తినడం అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఎప్పట్లాగే రూమ్ చూపిస్తాను. కార్గిల్ అయితే చాలా బాగుంది. అండ్ సోన్మార్గ్ నుంచి కొంచెం బయటకు వచ్చే వరకు రోడ్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి, కానీ ఆ 0 పాయింట్ దాటిన తర్వాత రోడ్స్ అయితే ఒక 10 కిలోమీటర్స్ తర్వాత నుంచి ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు మౌంటైన్స్, ఆ వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. నేనేమో ఇంకా హెల్మెట్కి గోప్రో ఫిక్స్ చేయలేదు, ఎందుకనంటే యాక్చువల్గా దానికి ఫిక్స్ చేయడానికి కొన్ని టేప్స్ అను ఎంసీలు ఇవన్నీ ఉండాలి. అవి నా దగ్గర ఉన్నాయి, కానీ ఆ ఎంసీల్ పాడైపోయింది, ఎక్స్పైర్ అయిపోయి గట్టగట్టిపోయింది. అండ్ టేప్స్ అవి వేస్తే ఆగలేదు, అది బైక్కి అలా పెడితేనే ఆ గతుకులకి మొత్తం ఊడిపోయింది. అలాంటిది హెల్మెట్కి పెడితే చాలా కష్టం. సో ఇవాళ ఏదో ఒకటి చేసి ఇక్కడ షాప్స్లో ఎంసీల్ కనుక దొరికితే కనీసం ఇవాళన్నా పెడతాను. రేపటి నుంచి గోప్రో వ్యూ మాట్లాడుకుంటూ వెళ్దాం. చలో తినడం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి రూమ్ చూద్దాం. దట్స్ ఇట్ ఫ్రమ్ కార్గిల్. क्या बोला था भैया आपने? शेरशाह मूवी इसी पुल पे हुआ था, जो एक सीन आता है उसमें आरिफ कहाँ से आया बोलते हो ना, ये इसी पुल पे हुआ था ये शूटिंग. अच्छा अच्छा. షేర్షా మూవీలో ఇప్పుడు మనకి ఒక చిన్న పిల్లోడు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అంటే నాకు సరిగ్గా పేరు గుర్తులేదు, కానీ వాళ్ళ చిన్న పాప ఫోటో చూపించి ఆ తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నామని అడుగుతారు కదా,
అది వెనకమాలన్న ఆ బ్రిడ్జ్ మీదే జరిగిందంట. ఏది బ్రిడ్జ్ అలా చూపిస్తారు పొద్దున్న. బై రూమ్ చూపించిన ఇలియాస్ అన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఫుడ్ కోసం తీసుకెళ్తున్నాడు అన్న. గోయింగ్ ఫర్ ఫుడ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కార్గిల్. రూమ్ రెంట్ 700 అండ్ ఇక్కడ మెనూ ప్రైసెస్ చూడండి. ఎందుకు వాడు ఇజ్జత్ తెస్తావు? పాపం వాడు చెప్పాడు కదా ఫ్యామిలీ ప్యాక్ అని. ఫ్యామిలీ ప్యాక్ కాదు, నైట్ మోసం చేస్తున్నాడు బ్రో మిమ్మల్ని. చూడండి ఇదిగో బిర్యానీ అండ్ పలావ్ ఇక్కడ 130, 110, 220 ఉంది. సరే నేను మోసం చేస్తున్నా. ఒరిజినల్ కంటెంట్ కోసం నవీన్ ప్యారల్ ఛానల్ చూడండి. ఇవన్నీ షో కోసం పెట్టాడా మరి? ఇవేంటి ఇవెందుకు చూపిస్తున్నావు? లో ప్రైస్ చూపించాలి కానీ మొత్తం ఒరిజినల్ అంటే మరి ఇవి కూడా చూపించాలి. అండ్ దిస్ ఈజ్ ద రూమ్ ఫర్ టుడే. లగేజ్ అంతా పడేసాము. అండ్ నవీన్ దిస్ ఈజ్ ద రూమ్. 700 పడింది, పర్లేదని అనుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ ద బాత్రూమ్. We will check this tomorrow. So this is it for today guys. Hope you liked the video. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. See you in the very next vlog. జై హింద్.